సాయి ప్రసాద్ రెడ్డి సాధించింది మెడికల్ కాలేజు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మెడికల్ కాలేజీలో మన అన్ని కావాలని కోరిక అడగాలి కదా, ఊరికే ఉంటే ఇస్తారా మనకి? అంటే నేను ఒకటి అడుగుతాను, అన్ని ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు, కాదనలేదు. కావాలంటే ఇస్తారా, అడగపోతే ఇస్తారా? కావాలంటే ఇస్తారు. మళ్ళా అందరికి ఇచ్చే భాగంలో ఆదోనికి అట్లేం లేదే. ఒక పెద్ద పట్టణం ఆదోనికి ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చారు. అది మళ్ళీ అన్ని ఎట్లా అనుకో, ఇంకా ఆ బైపాస్ రోడ్ ఇచ్చారు, అది ఇచ్చారు అనుకో, ఏమి మళ్ళీ ఇంకేం కావాలి? ఇప్పుడు కాలేజ్ తీసుకొస్తా ఉన్నాము, రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాము. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినాడు, దాంట్లో పోతా ఉన్నాము. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొస్తా ఉన్నాము. ఇప్పుడు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అది ప్రాసెస్ జరగాల. ఎప్పుడు 3.5 సంవత్సరం నుంచి ప్రాసెస్, 3.5 సంవత్సరాల నుంచి ఏం చేయలే. 3.5 సంవత్సరాల నుంచి గతంలో ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలోన జీవో ఇచ్చిపోయినాడు. దానికి బడ్జెట్లా ఏమిలా ఏది లే కథ. తర్వాత దాని మీద ఏమన్నా వస్తుందని చెప్పేసి ఆలోచన చేసినాం, అయినా అది రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారితేనే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి జీవోలన్నీ. ఊరికే జీవో ఇచ్చేసి అయిపోయింది మెడికల్ కాలేజ్ అనే పరిస్థితితో ఉండుకోకుండా ఇప్పుడు పర్మనెంట్గా క్యాబినెట్లో ఏర్పాటు చేసి ఫైనాన్స్ పంపించి, ఫైనాన్స్ ద్వారా క్యాబినెట్కి వచ్చి దాని నుంచి మళ్ళీ ఫైనాన్స్కి వచ్చి గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసే పరిస్థితి అంత టైం పడుతుంది. అది ఆయన వచ్చి 6 నెలలు అయింది, 6 నెలల ముందే పెట్టినాం. 6 నెలల తర్వాత ఇప్పుడు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని వదులుకోనే పరిస్థితి ఏం లేదు. డిగ్రీ కాలేజు మళ్ళీ 53 కోట్లతో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాన్ని అది కూడా ఫైనాన్స్కి వచ్చింది. ఫైనాన్స్ నుంచి కొరివేసి మళ్ళీ అన్ని రిపోర్ట్లన్నీ ఇచ్చినాము. అది కూడా త్వరగా చేసేదానికి ప్రయత్నం చేసి కూర్చొని గట్టిగా చేస్తాం. అన్ని చక్కగా చేస్తారు ఏదైనా కూడా. ఇప్పుడు జగనన్న కాలనీల కోసము భూసేకరణ చేశారు రైతులతో. యాక్చువల్గా అది గవర్నమెంట్ ధర ఎకరం 5 లక్షలు ఉంటే మీరు అమాంతం రైతులతో మాట్లాడేసి 13 లక్షలకు పెంచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 5 లక్షలు అంటే 13 లక్షలు పడింది. వాళ్ళకి రావాల్సిన 5 లక్షలు ఇచ్చేసి మిగతాదంతా కూడా మీరు దోచేసుకున్నారనే విమర్శలు ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రజలను తిక్కోవాలనుకుంటున్నావా? తిక్కోలని చేస్తున్నారు రాజకీయ నాయకులు అని నువ్వు అనుకుంటున్నావు. మమ్మల్ని తిక్కోలు చేయకపోతే చాలు, వాళ్ళు డైరెక్ట్ ఒక అకౌంట్లోకి పడతాయి. వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి పడతాయి. వాళ్ళతో ఎవరు కదా ముందస్తుగానే వాళ్ళతో బ్లాంక్ చెక్కులు తీసుకున్నారంట. అకౌంట్లు కూడా ఓపెన్ చేయించి చెక్ బుక్లు ఇప్పించి ముందుగానే బ్లాంక్ చెక్కులు తీసుకొని అలా డబ్బులు పడిందే మీరు రాసుకొని మీ మొత్తాలు మీరు తీసుకుంటున్నారంట కదా. ఇంత అన్యాయం మాట్లాడే పరిస్థితిలో మీరు ఉన్నారు. మనం చేసేది ఏముంది చెప్పు? నా దగ్గర అన్యాయం లేదు. పబ్లిక్ నుంచి వచ్చిన కామెంట్స్ గురించి నేను ఒకటే మాట చెప్పినా ఇంతకు ముందు కూడా, మా నాయనకే పుట్టినాను నేను అని. మళ్ళా భీమిరెడ్డికే పుట్టినాం మేము. ఎవరికి అట్లా చిల్లర పని ఎందుకు? ఇవన్నీ కాదు. ఇంటర్వ్యూ అంటే ఎట్లుండాలి తెలుసా? ఏదన్నా అడిగినా నిజాలు తెలుసుకొని అడిగితే బాగుంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడితే ఎట్లుంటుందంటే మనిషికి అంత బాధ కలిగిస్తుంది. అది తప్పు చేసింటే ఉన్న విషయాన్ని నేను అడుగుతున్నాను. తప్పు ప్రజలతో అంటే ఏం చెప్తా నమ్ముతారా? ప్రజలు చెప్తే అంటే ఏం చెప్పినా కూడా వాళ్ళు ఓట్లు వేసినారు. ఎవరో ఇప్పుడు ఊరు అయిన తర్వాత బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయి లేని ఊరు ఏది ఉండదు. ఆ పరిస్థితుల్లోన ఏదో ఎవరో ఊరు మన అపోజిషన్ వాళ్ళు ఇంకోటి చెప్తే దాన్ని నమ్మి మనం అడిగితే ఒక్కటైనా నువ్వు ప్రూఫ్ పెట్టి మాట్లాడింది ఏమన్నా ఉందో? ఇంతవరకు మాట్లాడినాను. సరే, ఒకటి మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఇంకొకటి నాకు వినపడ్డాను నేను, మీకు ఏం వ్యాపారాలు లేవంటారా? ఎవరికి? వాస్తవంగా నాకేం వ్యాపారాలు లేవే. రాయచూరులో మీకు ఒక ప్యాకెట్ క్లబ్ ఉంది అంటున్నారు. అవి ఇట్లాంటివే కదా అడిగేది. రాయచూరులో ప్యాకెట్ క్లబ్ ఉంది, గుంతకల్లో బార్ ఉంది, గుంతకల్లో లేదండి, అనంతపురంలో ఇంకోటి ఉంది. అనంతపురం ఏం లేదండి. రాయచూరు అంటే మీ కర్ణాటక కొద్దిగా బార్డర్ దగ్గర ఉంటారు కదా, ఏమైనా విస్తరించారేమో అనేసి. ఇప్పుడు పోదాం వాటికి, అడ్రస్ తీసుకొని వస్తాను. తీసుకుంటా పోదాం. మీరు కార్లో ఉండండి, నేను పోయి అడుగుతాను. అడుగు. ఈ క్లబ్ ఎవరిది, ప్యాకెట్ ఆడుతున్నారు కదా, ఎవరి అండదండలతో ఆడుతున్నారు, ఏం కదా నేను అడుగుతాను. మీరు వస్తే మళ్ళీ భయపడతారు. అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఉందో ఇంకోతో ఉందంటే అర్థం ఉంది. కర్ణాటకలో వాళ్ళే దండిగా. కర్ణాటకలో అవధూతలు ఎక్కువ నమ్ముతారు. కర్ణాటక అవధూతలు నమ్మేది వేరు, అవధూతలు నమ్మేది వేరు. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి. ఏదో డబ్బు అడిగి డబ్బు తీసుకొని చెప్పేవాళ్ళు కాదు కదా వాళ్ళు. డబ్బు ఆశించుకొని చెప్పేవాళ్ళు అంతా కూడా. ఈ జగనన్న కాలనీ ఇంటి నిర్మాణాలు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారు? కన్స్ట్రక్షన్ పేరేం తెలియదు కానీ నేనేం అడగలేదు వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్స్ అని. జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ జిఎన్ఆర్ నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ల పరంగా మేము చేస్తామని వచ్చినారు. నెల్లూరు వాళ్ళు వచ్చినారు. నెల్లూరులో ఇచ్చారండి, మిగతా ప్రాంతాలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. వాళ్ళు ఏదో తెలియదు కానీ మా ప్రాంతానికి నెల్లూరు వాళ్ళు వచ్చినారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానులే వచ్చినారు.
మేము కడతాంలేనా మీకోసం అని చెప్పేసి నాది బాలనారెడ్డిది గుంటకల్ది అన్ని ఇండ్లు కట్టే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇల్లు పూర్తి కాక ముందేనే లబ్ధిదారుల మొత్తం వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అది మీకు తెలిసిన అంటే అట్లా కాదు, అది ఐసిఐసిఐ బ్యాంకుల్లో వాళ్ళకి అదే పనిగా అకౌంట్లు ఓపెన్ చేయించి ఇప్పుడు ఏది జరిగినా కూడా లబ్ధిదారులకే పడేది. అది లబ్ధిదారులకు పడినప్పుడు వీళ్ళు కట్టిన తర్వాత లబ్ధిదారులు ఇవ్వకపోతే ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంకుకి తీసుకొని ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా వీళ్ళు ఎంతైతే ఇల్లు పూర్తి చేసే వరకు ఎంతైతే ఇవ్వగలుగుతారో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇదన్నా తెలుసుకొని మాట్లాడిన ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేయించారని తెలుసు. ఐసిఐసిఐ బ్యాంకులో చేసేది కంపల్సరీ చెయ్యాలా లేదు తెలిసిన నిజంగా ఇది వాస్తవాలే. కానీ ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను నా ఇల్లు కడతా ఉన్నాడు, నా మీద నేను లబ్ధిదారుడు, నేను లబ్ధిదారుడు, నువ్వు కడతా ఉంటావు, నువ్వు ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే నువ్వు నాకు ఇల్లు కట్టిస్తావు కాబట్టి. దాంట్లో తప్పేం లేదు. అది తప్పేం లేదంటారా? ఏం తప్పు ఉంది దాంట్లో? తప్పు ఒప్పు అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఏం ఆలోచించి వాళ్ళు ఏం కాదు, ఇల్లు కావాలా మాకు ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తారు. బినామీ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేయించి లబ్ధిదారుల నుంచి ఇల్లు పూర్తి వాళ్ళ అకౌంటే ఓపెన్ చేయిస్తా ఉన్నారు. బినామీ పేర్లు ఏం కాదు, నేనే నా అకౌంటే ఓపెన్ చేసినారు. నా అకౌంటే ఓపెన్ చేయించినది ఐసిఐసిఐ బ్యాంక్లో. మీ అకౌంట్ అంటే నా అకౌంట్ అంటే నా అకౌంట్ కాదు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంటే ఓపెన్ చేయిస్తూ ఉంటారు. బలవంతంగా వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారు. పుల్లు పూర్తి కాకముందని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి ఇచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం కూడా ఇండ్లు ఎంతైతే కట్టగలిగినారో అంతవరకే అమౌంట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ప్రభుత్వం వచ్చి చూడదు కదా. అంటే అధికారులు ఉంటారు కదా, అధికారులు ఉంటారు. మీ మాట కాదంటారా? అధికారులు ఉంటారు కదా. ఏ అధికారైనా మీ మాట వినుకోకుండా పని చేయగలరాదు నీలో. అవన్నీ లేదు, అవన్నీ అట్లాంటివన్నీ మేము ఎప్పుడు కూడా అధికారులను ప్రెజర్ పెట్టేది కానీ దాని నుంచి లబ్ధి పొందేది కానీ ఎప్పుడు చేయము. ఎవరైనా అధికారులు అడుకోవచ్చు. అంతే. అన్ని ఏం అవసరం ఏముంది, మనకి ఏం జరగల్లా, లబ్ధిదారునికి ఇల్లు కావాలా, ఇల్లు కట్టినా లేదా ఎంతవరకు వచ్చిందో అడుగుతాం కానీ దాని నుంచి ఆశించే పరిస్థితి ఏం లేదు కదా. ఉండేది 1,80,000 రూపాయలు కట్టి ఇస్తూ ఉండేది. 1,80,000 కట్టాలి పాపం వాళ్ళకి. ఇంకా బాగా కట్టాలనుకుంటే ఇంకా కొంత ఇది కావాలంటే ఫ్రీ లోన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ కూడా. ఎవరికి పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ లోన్ ఇస్తూ ఉంది. దాన్ని 35,000 ఇస్తూ ఉంది. అది కడితే ఇంకా అంతా ఏదైతే చేయగలుగుతారో అదంతా చేసి పూర్తి చేసి ఇస్తారు. అది అదో ఎంత ప్రశాంతంగానే ఉందా? ప్రశాంతంగా ఉంది కదా. కామవర మహేంద్ర ఉన్నాడు కదా, ఎవరు అతను? మనవాడే, మన పిల్లోడేమి, మన పిల్లోడేనా? మన అంటే మన బంధువు. మరి అతని కారణంగా మంత్రాలయం నియోజకవర్గం కామవరంలో ఒక భూ పంచాయతీలు అనవసరంగా 2 దళితులు హత్య గావింపబడ్డాడు అంటారు కదా పాపం. అది బాలనారెడ్డి అడుగుతుంది, నన్ను అడిగితే ఎట్లా? మీ రాంపురం సోదరుల ప్రధాన అనుచరుడు. రాంపురం సోదరులు అంటే సీతారామరెడ్డి గారు, శివరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు, పాల్నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ వస్తారనమాట. అందరూ కూడా ఓకేనా, రాంపురం సోదరులు వీళ్ళందరూ కూడా. రాంపురం సోదరులకు ప్రధాన అనుచరుడు ఈ కామవరం మహేంద్ర. మరి ఆయన అలాంటి తప్పు చేసినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు దండించాల్సిన బాధ్యత, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాంపురం సోదరులకు లేదా? అంటే ఒకటి చెప్తాను బాగా విన్నా, నువ్వు ఎవరు కూడా ఉసిగలిపే పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఎస్సీలు అంటున్నావో వాళ్ళంతా కూడా మహేందర్ రెడ్డి అనుచరులే. వాళ్ళు ఎందుకు గానో మా రెడ్డిని నువ్వు తిట్టినావనో లేకపోతే ఇంకో రకంగా అడిగే పోయినారో అనేది వాస్తవము. వాళ్ళ అభిమానంతో పోయింది వాస్తవమే. వాళ్ళు ఏమనుకున్నారు, అవతోడు దాడి చేస్తున్నారు మా మీద అని చెప్పేసి ముందే పసిగట్టు, అంటే ఎవరో ఈ విషయాన్ని చెప్పినట్లున్నారు ముందే, దాన్ని పసిగట్టుకొని ముందే వాళ్ళు ఆల్రెడీగా పెట్రోల్ గిట్రోల్ అంతా తెచ్చిపెట్టుకొని పంపుల్లో వేసుకొని వాళ్ళు ఏదో రకంగా భయం పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పోయిన వాళ్ళతో మాట్లాడుకోకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు స్పందించినారు.